అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నా దగ్గర వి ప్రకాష్ అన్న ఉన్నారు. ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చాలా చర్చనీయాంశంగా మారినాయి. ఒకటి స్టేచర్ మార్చురీ. ఇది కేసీఆర్ గురించి చేసిన కామెంట్స్. తర్వాత ఆయన దానికి ఏదో సరిదిద్దే ప్రయత్నం చేస్తుండు. ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్ రేవంత్ రెడ్డిలో వస్తుంది? అసలు ఎందుకు ఆ కామెంట్స్ ఎలా తీసుకోవాలి? ఈ అన్నిటి మీద మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న, విన్నారా మీరు రేవంత్ రెడ్డి కామెంట్స్ విన్నారా? స్టేచర్ అసలు స్టేచర్ గురించి మాట్లాడదాం మనం ముందు. ఏందన్న ఈ స్టేచర్ గురించి గొడవ? కేసీఆర్కు స్టేచర్ ఉంది, ఈ పిచ్చి రాజకీయాలు రాలేడు కాబట్టి సభకు రాలేడని కేటీఆర్ ఇచ్చింది. దాని తర్వాత ఇదంతా వచ్చింది. ముందుగా సిగ్నల్ టీవీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇక ముందు కూడా ఇట్లాగే జనరంజకంగా ఉండాలని చెప్పి వాస్తవాలను ప్రజలకు ఇదే విధంగా తెలియజేయాలని చెప్తూ కోరుతున్నాను. మీకు మంచి భవిష్యత్తు ఉంది సిగ్నల్ టీవీకి. సో ఇవాళ రేవంత్ రెడ్డి మొన్న రవీంద్ర భారతిలో మాట్లాడిన మాటలు కానీ, నేను కేసీఆర్ ననలేదు, నేను పార్టీని అన్నా అని చెప్పి ఏదైతే మాట్లాడిండో, ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో, ముఖ్యమంత్రి హోదాలో హుందాతనంతో మాట్లాడాల్సిన అంశాలను ఈ రకంగా మాట్లాడడం వల్ల ఒక పిచ్చివాడి ప్రేలాపన లాగానే ఎవరైనా జమగడతారు. స్టేచర్ అంటే ఎవరికి ఉంది స్టేచర్? కేసీఆర్కే ఉండే. 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా, 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమ రథసారథిగా ఆయనకే స్టేచర్ ఉన్నది. స్టేచర్ మీదకి వెళ్ళి స్ట్రెచ్చర్ మీద పోయింది అన్నాడు. స్టేచర్ మీదకి వెళ్ళి స్ట్రెచ్చర్ మీద పోయింది ఎవరు? కేసీఆర్ గారు కాలు విరగడం వల్ల స్ట్రెచ్చర్ మీద పోయాడు. రేపు మార్చరీకి పోతాడు అని చెప్పి మళ్ళీ చెప్పింది ఎవరి గురించి? ఖచ్చితంగా కేసీఆర్ గురించి. ఇవాళ అసెంబ్లీని తప్పుదో పట్టే విధంగా నేను అన్నది ఆయన గురించి కాదు, నేను అన్నది కేవలం పార్టీ గురించి అంటే ఎవరి గురించి అయినా కూడా ఒక మామూలు వ్యక్తి కూడా అట్లా మాట్లాడకూడదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అట్లా మాట్లాడితే ఏమనుకోవాలి ఆయన మనం అనే ఉందాతనం పక్కకు పెట్టండి. ఒక మామూలు మనిషిలాగా కూడా ఆయన మాట్లాడతలేడు. ఆయన పూర్తిగా ఆ ముఖ్యమంత్రిని ఆయన అనే సంతోషం ఎప్పుడో పోయింది. బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకు ఆయన అంత ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు ఏమున్నాయి డిప్రెషన్ కొనికి? చేతగాంతనం వేరే ఏం లేదు. ఇప్పుడు ఇదే ప్లేస్లో కేసీఆర్ కంటిన్యూ అయి ఉంటే తెలంగాణ ఇట్లుండేదా? ఎందుకంటే కానీ ఇట్లే ఉంటుంది ఆర్థిక పరిస్థితి, ఇట్లే ఉండేది. ఎవరన్నారు? ఇంతకంటే అధ్వానంగా ఉన్నప్పుడు కదా కేసీఆర్ వచ్చింది. కేసీఆర్ వచ్చినప్పుడు మనం పంపకాలల్లో అప్పులు ఆస్తులు పంచుకున్నప్పుడు కొంత మిగులు డబ్బు వస్తే రావచ్చు, 50 కోట్లు 60 కోట్లు. కానీ ఎంత ఇబ్బందులలో ఉండే తెలంగాణ అప్పుడు రేవంత్ రెడ్డి తెలుసా? అసలు ఎన్నడైనా తెలంగాణ బాధలను పట్టించుకున్నాడు ఆయన? తెలంగాణ తెల్లారితే రోజుకు 20-30 మంది సూసైడ్స్, ఆత్మహత్యలు. కరెంటు ఎప్పుడో అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసము స్విచ్ చేయడానికి పోయి పాము గుడి చచ్చిపోయేటోళ్ళు ఒకరిద్దరు కాదు. కరెంట్ షాక్తోని పాము గుడి చచ్చిపోయిన వాళ్ళు 1000 మంది పైన ఉండేవాళ్ళు సంవత్సరానికి. అంటే యావరేజ్గా పర్ డే 3 చచ్చిపోయేటోళ్ళు. అంటే కేవలం అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం పోయి పడుకున్న పాము మీద తల మీద కాలు మీదనో ఎక్కడనో తొక్కి ఆ తోక మీద దొక్కి ఆ కాట వేయించుకోవడం. నిద్రపోయేటోళ్ళకి ఏం తెలుస్తుంది? తర్వాత స్విచ్ ఎక్కడున్నదని తెలియక వైర్లు పట్టుకోవడం, కరెంటు తీగలు వేలాడుతున్నప్పుడు అది సరి చేయకపోతే పోయి వాటి తలగడం. ఇట్లా ఎన్ని హత్యలు జరిగినాయి. అవన్నీ ఆత్మహత్యలు, ప్రమాదాలు కాదు, అవి రాజ్యం చేసే హత్యలు. అవి 35,000 మంది 20 ఏళ్ళలో ఆత్మహత్యలు చేసుకున్నారు. పంట వండే భూములల్లో బోర్లు వేసుకుంటే, బావులు తవ్వుకుంటే అవన్నీ ఎండిపోతే దిక్కులేని పరిస్థితులల్లో పడవ పెట్టిన పరిస్థితి. నిజాం సాగర్ కింద ఒకప్పుడు 2,35,000 ఎకరాలలో పంటలు పండిన కాడ 60,000 ఎకరాల్లో పంటలు పండుడు గగనమైపోయింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పేది అది కాదు కదా. నేను సీఎంను, నాకు స్టేచర్ ఉంది, గవర్నర్ గారు ఉన్నారు, గవర్నర్ గారికి స్టేచర్ ఉంటుంది, ఇంకెవరెవరు రాష్ట్రపతి ఉన్నారు, వాళ్ళకు స్టేచర్ ఉంటుంది. నేను ఓడిపోయాను కదా, నీకు ఇక్కడే ఉంది స్టేచర్ ఎక్కడ ఉందని కదా క్వశ్చన్. ఇప్పుడు ఓటమి గెలుపు అనేది ఇవన్నీ కామన్ పాలిటిక్స్లలో. స్టేచర్ అనేది ఆ వ్యక్తి ఆటిట్యూడ్ను బట్టి. ఇప్పుడు నేనున్న శివారెడ్డి, నా స్టేచర్ ఏంటి? నేను ఎమ్మెల్యే కాలే, నేను ఎంపీ కాలే, నేను ఎమ్మెల్సీ కాలే, కానీ 10 ఏళ్ళలో నా స్టేచర్ ఏంది? వీళ్ళందరికంటే ఎబో ఉంది కదా. ఎవరైనా కూడా ఆ గౌరవం నాకు ఇచ్చేది. కానీ ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం మాట్లాడాలని నన్ను అడిగి తెలుసుకుంటారు. అంటే స్టేచర్కి నీ నాలెడ్జ్, నీ విజ్డము, నీ జ్ఞానము,
చాలామంది ఉంటారు, వాళ్ళు పొలిటికల్గా ఉండనే ఉంటారు, కానీ సమాజం మొత్తం వాళ్ళని గౌరవిస్తుంది. స్టేచర్ అనేది పదవులతో వచ్చేది కాదు, పదవులతో పోయేది కూడా కాదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రాన స్టేచర్ ఉన్నదని రేవంత్ రెడ్డి అనుకుంటే పొరపాటు. అది ఒక హోదా మాత్రమే. స్టేచర్ హోదా అనేది ముఖ్యమంత్రి అయినావు కాబట్టి నిన్ను అందరూ ప్రేమించాలి, అందరూ నిన్ను గొప్పగా అనుకోవాలంటే అటువంటి పనులు చేయాలి. కేసీఆర్కి ఎక్కడ స్టేచర్ వచ్చింది? ఉద్యమం నుంచి వచ్చింది. అంతకుముందు ఆయన ఒక మంత్రిగా ఉన్న సిద్దిపేటలో ఒక 4 సార్లు ఎమ్మెల్యేకి గెలిచినా కూడా ఆయన స్టేచర్ ఓన్లీ సిద్దిపేట వరకే, ఆయన మంచి పనులు చేసినంత ఆ ప్రాంతం వరకే. కానీ ఒక రాష్ట్ర వ్యాప్తంగా స్టేచర్ దేశవ్యాప్తంగా ఎప్పుడు వచ్చింది? తెలంగాణ ఉద్యమ రథసారథిగా వచ్చింది. మరి రేవంత్ రెడ్డికి ఎందుకు రాలేదు ఆ టైంలో స్టేచరు? అంటే ఎన్నాడు తెలంగాణ అనలేదు, ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కువ పెట్టిండు, ఎన్నాడు అమరవీరులకు పోయి దండం పెట్టినోడు లేడు, ఇప్పటికి కూడా జై తెలంగాణ అన్నాడు, ఇప్పటికి కూడా అమరవీరుల స్థూపం దగ్గరికి పోడు. ఎట్లా వస్తుంది స్టేచర్? కానీ ఒక్కసారిగా ఇందులో ఫైర్ కనిపించింది నాకు. ఎందుకు అంటే కేసీఆర్కు స్టేచర్ ఉంది, ఆ స్టేచర్కు మీరు సరిపోరు అని కేటీఆర్ చేసిన కామెంట్తోనే కదా ఇది స్టార్ట్ అయింది. అక్కడ ఆయనకు బాగా మండిపోయిండు, ఆయన ఫైర్ అయ్యిండు ఒక్కసారిగా. ఎందుకు ఒక ముఖ్యమంత్రి స్టేచర్ గురించి, అవతల స్టేచర్ గురించి మాట్లాడితే ఈయనకి ఫైర్ వస్తుంది? కేసీఆర్ కంటే భిన్నంగా పరిపాలన చేసినప్పుడు, ప్రజలతోని భేషణ అనిపించుకున్నప్పుడు, లేదా ఆ దిశలో ఒక్కొక్క అడుగు వేసి ముందుకు పోయినప్పుడు ప్రజలకు ఆ స్టేచర్ ఉంది అని అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అంటే సామాన్యుడు కాదు, మంచి జ్ఞాని, అంటే కేసీఆర్ కంటే కూడా గొప్పగా పరిపాలన చేస్తున్నాడు అని అనిపిస్తుంది. కానీ ఒక కార్పొరేటర్కు ఉండాల్సిన అవగాహన లేకుండా ఆయన ముఖ్యమంత్రి స్థానంలో పరిపాలన చేస్తే ఏమనుకుంటాం? ఒక అరగంట పావుగంట తేడాతోని ఢిల్లీ చేరుతుందనే ఒక నమ్మకం ఉంటుంది. కానీ స్టార్టింగ్లోనే డిరైల్ అయిపోయింది కదా రేవంత్ రెడ్డి ట్రైన్. ఏ విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు? అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే సభలో అబద్ధాలు, బయట అబద్ధాలు. ముఖ్యమంత్రి 24 గంటలు ముఖ్యమంత్రే. ఆయన ఇంట్లో బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడినా, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడినా, ఫామ్లోకి వెళ్ళి మాట్లాడినా, బహిరంగ సభలో మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా ఆ స్టేచర్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. కానీ తెల్లారు లేస్తే అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. అబద్ధాలతో అధికారంలోకి రావచ్చు కానీ అబద్ధాలతో అధికారాన్ని కొనసాగించలేరు. ఎందుకో కానీ ఈ మధ్య కొద్దిగా ఫ్రస్ట్రేషన్తో కనిపిస్తుంటారు. ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటంటే తన అసమర్థుడు, చేతగాని వాడని ప్రజల్లోకి వెళ్ళిపోయింది మెసేజ్. ఇప్పుడు ఏం చేసినా గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ సక్సెస్ అంటారు, బ్యాడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇప్పటికే ప్రజలలో ఒక అసహనం వస్తున్నది. చాలా అసలు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఆయన దిట్టినోళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నాడు. తప్పు కదా, అది వాక్ స్వాతంత్రం ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ఆయన ఎవరో నోరు జారిండి ఏదో మాట్లాడిండు, దాంతో మాత్రాన అంత అసహనం ఎందుకు? దాన్ని ఎవరు సమర్థించరు. మైక్ ముందున్నది కదా అని బూతులు తిడితే ఎవరు సమర్థించరు. ఒకవేళ మైక్లో అవి టెలికాస్ట్ చేసినందుకు సోషల్ మీడియాలో వాళ్ళకు ఒక హెచ్చరిక ఇవ్వచ్చు, అమ్మ ఇటువంటి మీరు ఎథికల్ కాదు, మీ ఛానల్స్ అన్నీ ఎథికల్గా ఉండాలని చెప్పొచ్చు, వాళ్ళు పర్సనల్గా చెప్పవచ్చు. కానీ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళను కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా తెల్లారంగా 4 వాళ్ళ ఇండ్ల మీద దాడి చేసి వాళ్ళు ఏమైనా దోపిడీ దొంగలా? తెల్లారితే వాళ్ళు ఏమన్నా పరారైతున్నారా? వాళ్ళకు నోటీస్ ఇచ్చి రమ్మనొచ్చు కదా పోలీసులు. అంటే భయభ్రాంతులను చేయాల్సిన అవసరం ఏంది? కుటుంబ సభ్యులను అంటే మీ పిల్లల్ని ఎవరిని మీడియాలోకి పంపొద్దని నేను చెప్పడమా? మీడియా మీద నియంతృత్వం చేసినాడు ఎవడన్నా బతికి బాగుపడ్డా? మీడియా ఈ సోషల్ మీడియాతోనే కదా రేవంత్ రెడ్డి అబద్ధాలన్నీ ప్రసారం చేసి ప్రచారం చేసి సోషల్ మీడియా మీద అటాక్. పాలు తాగిన రొమ్ములను గుద్దుతే ఏమవుతుంది? ఎక్కిన కొమ్మని నరుక్కుంటే ఏమవుతుంది? ఇదే సోషల్ మీడియా రేపు ఆయన దించేదా? అప్పుడంటే అబద్ధాలు చెప్పడానికి సోషల్ మీడియా ఆయనకు ఉపయోగపడ్డదేమో. ఇప్పుడు వాస్తవాలు చెప్తే చాలా ఆయన అడ్రస్ లేకుండా పోతాడు. ఇప్పుడు వాస్తవాలు చెప్పినా సోషల్ మీడియా అంటే ఇదంతా బీఆర్ఎస్ మేనేజ్డ్ ఆ లెవెల్లో మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. ఎవరు బీఆర్ఎస్ మేనేజ్డ్? ఇప్పుడు డెఫినెట్గా ఉంటాయి కావచ్చు సంబంధాలు. రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయా మీడియాతో? నాకు రేవంత్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయి. ఎవరికైనా అట్లా ఎవరి మీద అట్లా బట్టగాల్చి మీదేయద్దు. ఏమో వాళ్ళకేమన్నా అక్కడ కండక్ట్ చేస్తున్నప్పుడు పేమెంట్ చేసినట్టుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ టీఆర్ఎస్ నాయకుల నుంచి కానీ ఏమైనా చెక్కులు ఉన్నాయా? ప్రూవ్ చేయగలుగుతాడా? అది బీఆర్ఎస్ ఛానల్ని ప్రూవ్ చేయగలుగుతాడా? అంటే రేవంత్ రెడ్డిని తిట్టినోడంతా బీఆర్ఎస్ఏనా? అదే అయిపోయింది. లాస్ట్కి ఏమవుతుంది? అందరు అట్లే అవుతారు. నువ్వు ఇట్లా అనుకుంటాను కాబట్టి అందరు అట్లే అవుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఆయనకు బాగా తెలుసు.
ఆయన ఏమనుకుంటాడో అదే జరుగుతుంది. మొన్న ఒక కామెంట్ చేసిండ్రన్న సిఎల్పి మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెప్పిండు, మీరు వీళ్ళకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మీరు బీఆర్ఎస్ వాళ్ళతో టచ్ లో ఉంటున్నారు, మీరు అనుకుంటున్నారేమో మీరు టచ్ లో ఉంటే మీకు మా మీద పోటీ పెట్టారు బీఆర్ఎస్ అని అనుకుంటున్నారేమో, మీకు రాజకీయాలు అర్థమైతే లేవని. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎందుకు టచ్ లో ఉంటారు? ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వాళ్ళ బ్రదర్ డాటర్ ఏదో మ్యారేజ్ ఉండే 15th ఏమో, వాళ్ళంటే పార్టీ మారిన వాళ్ళన్నా కాంగ్రెస్ వాళ్ళు కూడా కలిసినప్పుడు నమస్తే పెడతారు, ఆరోగ్యం బాగుందా అని మాట్లాడతారు, వాళ్ళకి ఏదైనా మాట్లాడాలనిపిస్తే రూమ్ లో పోయి కూడా మాట్లాడతారు. అంటే ప్రతిదాన్ని నువ్వు రంధ్రాన్వేషణ చేసి భూతార్థంలో పెట్టి చూస్తే దానికి ఏమన్నా మీనింగ్ ఉందా అసలు? ఇదంతా ఆయన ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆయన లోపల డెవలప్ అయింది. ఎందుకంటే ఆయనకు ప్రజలు ఆయన పాలనను హర్షించడం లేదు కాబట్టి తన ప్రజల లోపల నెగిటివ్ వాతావరణం డెవలప్ అవుతుంది కాబట్టి ఒక అసహనంలో నుంచి ఇట్లాంటి ప్రవర్తన అనేది బయటకు వస్తాం. అసెంబ్లీలో ఒక కామెంట్ చేసిందన్న, కేసీఆర్ సెక్యూరిటీ గురించి చేసిండు ఒక కామెంట్. మీకు ఒక వీడియో వినిపిద్దామని ప్రయత్నం చేస్తున్నాను నేను, ఒకసారి వినండి అది కూడా. మీరు నిజమేనా ఇది? ఎవరు చెప్పిండ్రు? ఆయన ఏమన్నా సెక్యూరిటీ కోసం పెట్టిన అప్లికేషన్లో నా కుటుంబ సభ్యుల నుంచి నాకు ప్రమాదం ఉంది సెక్యూరిటీ ఇవ్వండి అని అడిగిండా? పిచ్చి మాటలు కదా ఇవన్నీ. ఒక ముఖ్యమంత్రి ఉండి బేస్లెస్ సీట్లో మాట్లాడవచ్చా? ఆ సీటుకు అపఖ్యాతి తెస్తున్నాడు. నాకు తెలిసి ఏమన్నా అంటే ఆర్స్ కామెంట్ చేసినామని ఆయన మనుషులు అనుకుంటారు, కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మొత్తం రాష్ట్రాలల్లో ఈ 78 సంవత్సరాలల్లో కేసీఆర్ లాగా ప్రజల సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి, ఆర్థిక వనరుల అభివృద్ధి గురించి పరిపాలన చేసిన ముఖ్యమంత్రి లేడు. రేవంత్ రెడ్డి లాగా చిల్లర మాటలు మాట్లాడుతూ చిల్లరగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కూడా లేడు. ఈ 2 క్రెడిట్స్ మన తెలంగాణకే వచ్చినాయి. ఆయన 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానే చెప్పింది సిఎల్పి మీటింగ్ లో, 20 years నేను ముఖ్యమంత్రిని. సరే ఉండనియండి, వాళ్ళ భార్య పిల్లలు ఏమన్నా నర్శిస్తారేమో మనకు తెలియదు. ఆ ఇంట్లో పనోడు కూడా నమ్మాడు. ఎందుకు మీరు చేసిన పని చెప్పుకోలేకపోతున్నాం, జనమే మాకు చెప్తున్నారు మీరు చేసిన పని చెప్పుకుంటే చాలు, మీరు మళ్ళా మీ గవర్నమెంట్ వస్తుందని బట్టి విక్రమార్క కూడా మాట్లాడండి అసెంబ్లీలో. ఏం చేసిండు? ఇప్పుడు అన్ని ఖాతాలో వేసుకుంటున్నారు. ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటారు. 50,000 ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు, అవి ఎవరి ఖాతాలకు వస్తాయి? కేసీఆర్ గారు దిగిపోయే నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీ అయి ఉన్నాయి. ఈయన లాల్బాగ్ స్టేడియంలో మీటింగ్ పెట్టి అందరికి పంచిండు. అది ఎవరి ఖాతాలకు వస్తాయి? వాళ్ళు ఎగ్జామ్ రాసింది ఎప్పుడు, వాళ్ళు ఇంటర్వ్యూస్ పోయింది ఎప్పుడు, క్వాలిఫై అయింది ఎప్పుడు, వాళ్ళకు పరీక్షలలో రిజల్ట్స్ వచ్చింది ఎప్పుడు? గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే ఈయన నోటిఫికేషన్ ఇచ్చిండు. అవి ఇప్పుడు ఇంకా ఇంతవరకు ఒక జాబ్ ఆర్డర్ కూడా రాలే. అవి 2 రిజల్ట్స్ వచ్చాయి, నిన్ననే వచ్చినాయి రిజల్ట్స్. అవును, అవి ఇస్తే ఈయన ఇచ్చినట్టు. తర్వాత టీచర్ ఉద్యోగాలలో ఒక 6,000 ఉద్యోగాలు పెంచిండు. అదొక 5,000 నోటిఫికేషన్ ఉంటే ఈయన 11,000 చేశాడు. ఆ 6,000 ఈయన ఖాతాలకు వస్తాయి. ఏవి వస్తాయి? ఇంకా ఆ చిల్లర ఓ 10 ఇచ్చి ఇది ఉండొచ్చు. మరి అట్లా కూడా కేసీఆర్ గారి పీరియడ్లో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు ఇది కేసీఆర్ రేవంత్ రెడ్డి కాదు, గవర్నమెంట్. ఒక గవర్నమెంట్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఒక గవర్నమెంట్ వచ్చారు రిజల్ట్స్ వస్తాయి, ఇంకో గవర్నమెంట్ వచ్చేవారు ఒక ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. ఇది ఎవర్ గోయింగ్ ప్రాసెస్. ఇప్పుడు అది కేసీఆర్ ప్రాజెక్ట్ అనుకొని కాళేశ్వరాన్ని పక్కకు పెట్టాడు. ఎంత ఎంత తెలివి తక్కువ ముఖ్యమంత్రి అనేది కాళేశ్వరంతోనే తెలుస్తాను. ఇప్పుడు రబీ పంటలకు పోయిన సంవత్సరం నీళ్ళు ఇవ్వలేదు. అవును, ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వగలిగి కూడా ఇవ్వలేదు. ఎందుకు అని అంటే మేడిగడ్డ కొలాప్స్ అయింది కాబట్టి కేసీఆర్ పాపం అదని చెప్పిండు. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు కేసీఆర్ లేడు కదా. ఇప్పుడు పోయిన జూన్ జూలై నుంచి గోదావరిలో వాటర్ పోతుంది. ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పిన రిపేర్లన్నీ కూడా అన్నారం సుందిళ్లకు చిన్న రిపేర్లే. అవి మేడిగడ్డలాగా అక్కడ ఏం బ్రీచెస్ రాలే, పియర్స్ ఏం కుంగిపోలే, కన్నాలు పడలే, గుంతలు పడలేదు, బుంగలు పడలేదు. అవి రొటీన్గా ఎవ్రీ ఇయర్ చేసే మెయింటెనెన్సే వాళ్ళు చేస్తారు. ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు పోయిన ఎండాకాలం వరకే కంప్లీట్ చేశారు. మరి నీళ్ళు ఎందుకు నింపలేదు అలా? దాదాపుగా 3,000 టీఎంసీలు గోదావరి మీద పోయినాయి. కన్నెపల్లి పంప్ హౌస్ మీదకి వెళ్ళి 3,000 టీఎంసీలు సముద్రంలో పోయినాయి. మరి పోతున్న నీళ్లను గోదావరిలో ఎందుకు నిల్వ చేయలేదు? చెరువులలో ఎందుకు నింపలేదు? కానీ ఇంకా మేడిగడ్డ మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ సెంట్రల్కి వచ్చింది అన్నారు, ఇక్కడ రాలే కదా. చాలా మందికి తెలియదు ఏంటంటే మేడిగడ్డ ఉన్నా
మేడిగడ్డ లేకున్నా ఉమ్. కేసీఆర్ ఏదైతే అంచనా వేసిండో నీళ్ళు ఇవ్వాలని అది భర్తీ చేయొచ్చు, భర్తీ చేయొచ్చు. మా అంటే ఏంటంటే ఫుల్ఫిల్ చేయొచ్చు. మేడిగడ్డ ఉంటేనేమో రోజుకు ఒక టీఎంసీ నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి ఎడప్ అయి ఉంటాయి. మేడిగడ్డ లేదనుకోండి, అక్కడ చిన్న కట్టేసుకొని కాఫర్ డ్యామ్ కానీ లేకుంటే ఒక టెంపరీ మట్టి కట్ట కానీ వేసుకొని వచ్చిన నీళ్ళని వచ్చినట్టు కన్నపల్లి పంప్ హౌస్లో పంపించి రోజుకు 1/2 టీఎంసీ ఎత్తిపోయచ్చు. అట్లా కూడా అంతే, పరగబడేది ఒక 20-30 టీఎంసీలు అంతే. ఎండుతున్న పంటలన్నింటినీ కాపాడుకోవడానికి ఆ నీళ్ళను కనుక ఎత్తిపోసుకుంటే అవకాశం ఉండేది. చూసుకుంటూ కూర్చున్నాడు, నీళ్ళన్నీ సముద్రంలో పోతున్నాయి, ఆ రైతులేమో పొలాలు ఎండబెట్టుకుంటాను. మరి ఈయన చేస్తున్నది దానికి రేవంత్ రెడ్డి ఒక సమాధానం చెప్పిండు. ఎండలు వచ్చి ఎండకు పంట ఎండిపోతే కూడా నేనే బాధ్యున్నా, నన్నే బాధ్యం చేస్తారా అన్నాడు. అంటే ఎన్నడన్నా నాగలి బట్టి దుక్కి దున్ని రైతు అయితే తెలుస్తుంది. ఇప్పుడు వ్యవసాయమే దండగన్న గురువు నుంచి వచ్చిన శిష్యుడు కదా ముఖ్యమంత్రి. రైతులకు అవసరం లేదన్నట్టు మాట్లాడారు. ఎంగేజ్లో 8 గంటలు ఇస్తే సరిపోతుంది. ఎంగేజ్లో ముఖ్యమంత్రి అయిండు, ఒక అరుదైన అవకాశం ఆయనకు వచ్చింది, దాన్ని ఉపయోగించుకోవాలి కదా. దాన్ని పూర్తిగా సర్వనాశనం చేసుకున్నాడు. ఎందుకంటే మంచి థింక్ ట్యాంకుని పెట్టుకొని, ఎందుకంటే ఎవరు అనుకోరు ముఖ్యమంత్రి కాగానే అన్నిటి మీద అవగాహన ఉంటుందని ఎవరు అనుకోరు. అవగాహన పెంచుకోవాలి. కేసీఆర్ గారు చేసింది అదే. ఆయన సీనియర్ మంత్రి అయినా, కేంద్రంలో మంత్రిగా ఉన్నా, 3-4 సార్లు ఎంపీకి గెలిచినా, ఓ 7-8 సార్లు ఎమ్మెల్యేకి గెలిచినా, రాష్ట్ర క్యాబినెట్లో 2 సార్లు ఉన్నా, ఆయన అడ్మినిస్ట్రేటివ్ మీద గ్రిప్ సంపాదించడానికి ఆయన 6 మంత్స్ పట్టింది. ఈయన 6 ఇయర్స్ కాదు 10 ఏళ్ళు ఉన్నా కూడా అడ్మినిస్ట్రేటివ్ గ్రిప్ అనేది రాదు ఆయనకి. ఎందుకంటే అవగాహన లేదు, ఏ విషయం మీద అవగాహన లేదు, కరెంట్ మీద లేదు, నీళ్ళ మీద లేదు. నేను అనుకున్న శివారెడ్డి గారు, ఏ రంగం బాగుపడకపోయినా ఈయన వస్తే కొద్దిగా రియల్ ఎస్టేట్ అన్నా బాగుపడుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో ప్రతి ముగ్గురులో ఒక్కరన్నా రియల్ ఎస్టేట్లో ఉంటారు. ఇంతమంది లైఫ్స్ బాగుపడతాయి. ఎందుకంటే ఆయనకున్న అవగాహన ఉన్న ఒకే ఒక్క రంగము 20 ఏళ్ళ నుంచి ఆయన డబ్బు సంపాదించింది కానీ, ఆయన వ్యాపారం చేసింది కానీ రియల్ ఎస్టేట్ రంగమే. ఆయన కూడా చెప్పుకున్నాడు, నేను రియల్ ఎస్టేట్. అందుకే ఆ రంగాన్ని బాగు చేస్తాడేమో అనుకుంటే దాన్ని కూడా సర్వనాశనం చేస్తాడు. అంటే సింపుల్గా ఎట్లా అంటే పరిపక్వత లేక, అపరిపక్వత వల్ల. ఇప్పుడు రవీంద్ర భారత్ స్టేజ్ మీదకి వెళ్ళి సోషల్ మీడియా, న్యూస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నిట్లా ఆయనది క్యారీ అయింది. నా దగ్గర డబ్బులు లేవు. అవును, ముఖ్యమంత్రి నా దగ్గర డబ్బులు లేవు అన్నాక ఎవడన్నా పెట్టుబడి పెడతారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అనేది తెలిసిపోతుంది కదా. డబ్బులు లేవు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా చెప్పిండు, మేము పైసలు 600 కోట్లు మీకు ఇస్తున్నా, వాళ్ళకు పోతున్నాయి, పైసలు లేవు అని. రేపు జీతాలు కూడా ఇవ్వమని. ఎవరు కూడా పైసలు క్రియేట్ చేసుకోవాలి, ఉంటాయా? తర్వాత అప్పులు చేయలేదా అంటే 1,50,000 కోట్లకు పైన అప్పులు చేశాడు ఆయన. ప్రకటించారు 1,50,000 కోట్లు చేసినట్ట. కేసీఆర్ అప్పులు చేసి కేసీఆర్ ఆదాయాన్ని పెంచాడు. ఎంతసేపు రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన అప్పుల గురించి మాట్లాడతాడు. అవును, మరి ఆనాడు ఆదాయం ఎంత? 62,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయినాడు ఆదాయం ఎంత? 3 రెట్లు పెంచాడు, 1,50,000 కోట్లకు పైన అయింది. ఇలా 3,30,000 కోట్లతో తెచ్చిన అప్పులో కూడా నెలకు 6,000 కోట్లు కడుతున్నాము అంటే దగ్గర 72,000 కోట్లు కడుతున్నాము. మరి అప్పులు వటికిస్తారా? ఉందా అంత ఈఎంఐ ఉందా? దాని నిజం లేదు కదా, చూపెట్టారు కదా టీఆర్ఎస్ నాయకులు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. వీళ్ళు చెప్పేదేమో నెలకి 2,200 కోట్లు, 2,500 కోట్లు. వాళ్ళు చెప్పింది బాజాప్తా రిపోర్టు ఆధారంతో చెప్పారు కదా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కలతో ఆధారంతో చెప్పారు కదా. ఆర్బీఐ రిపోర్టు, తర్వాత ఎకనామిక్ సర్వే ఉంటుంది కదా, ఎకనామిక్ సర్వే రేపు అసెంబ్లీలో పెడతారు, ఒకరోజు ముందు పెడతారు బడ్జెట్ కంటే ముందు. ఇప్పుడు ఈయన దాచినంత మాత్రాన దాగుతాయి వాస్తవాలు. వాళ్ళు స్టాటిస్టికల్ రిపోర్ట్ రిలీజ్ చేసినందుకు అట్లాస్ వాళ్ళ మీద కోపం చేసేసి మార్చి పడేసాడు. స్టాటిస్టిక్స్ అయితే మారే కదా, దాని మీద కామెంటరీ మారుతుందేమో. కామెంటరీ బీకే కదా, అంతకుముందు తీసేసి 10 years అట్లాస్ తీసేసి లెక్కలు ఓన్లీ వీళ్ళు వచ్చిన పంచి పెట్టుకున్నారు. అప్పుడే తెలంగాణ పుట్టినట్టు. మేము తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు 1996లో అప్పుడు బడ్జెట్ లో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ సపరేట్ చూపెట్టేవాళ్ళు, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లో సపరేట్ గా చూపెట్టేవాళ్ళు. అది జయశంకర్ సార్ చంద్రబాబుతో మీటింగ్లో, హరగోపాల్ సారు, అప్పుడు ఆయన ఐఏఎస్ శంకరన్ గారు, వీళ్ళందరూ కలిసి ఏం చేసిందంటే, ఇగో మీ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలు ఇవి, తెలంగాణ ఎంత వెనుకబడినదని చూపెట్టారు. తెల్లవారు నుంచి అన్ని కలిపేసాడు. ఆంధ్ర స్టాటిస్టిక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం, తెలంగాణ, ఆంధ్ర. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అదే పని చేసి ఏది చేసినా కూడా ప్రజలైతే లబ్ధిదారులు ప్రజలే కదా. వాళ్ళకి ఇప్పుడు 48,000 కోట్లు ఇస్తే రుణమాఫీ అవుతుంది. నువ్వు 21,000 కోట్లు ఇచ్చి గవర్నర్ రిపోర్ట్లో 25,000 కోట్లను రాయించి
ఈయన మీద నేను కనుక అసెంబ్లీలో ఉండుంటే ఉమ్, గంటకు ఒక ప్రివిలేజ్ మోషన్ పెడుతుంటుంది, గంటకు. ఉమ్, అంటే క్షణానికి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఓకే. అసెంబ్లీలో ఎవరన్నా మాట్లాడవచ్చు అబద్ధాలు? నేను అందుకే ఒకటే చెప్పాను, కేసీఆర్ని పోడుతున్నాను కాదు, తెలంగాణ కష్టాల్లో ఉన్నప్పుడు చూశాను, తెలంగాణ బాగుపడ్డప్పుడు చూశాను, మళ్ళీ బతికించేటప్పుడు చూస్తున్నా. ఉమ్, ఈ 3 పరిస్థితులకు నేనే సాక్షిని. కేసీఆర్ లాగా 9.5 ఏళ్ళల్లో 50 ఏళ్ళు విధ్వంసమైన దాన్ని పునర్నిర్మాణం చేసిన ముఖ్యమంత్రి లేడు. కానీ 100 ఏళ్ళు విధ్వంసం చేశారు కదా. 62,000 కోట్ల నుంచి 3 రెట్లు తెలంగాణ ఆదాయాన్ని పెంచిన ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏ దేశంలో లేరు, ఏ రాష్ట్రంలో లేరు, కేవలం 9.5 సంవత్సరాల్లో. ఛాలెంజ్ చేయమని ఎవరైనా వచ్చి కూర్చుంటే నేను చర్చ దిగుతాను. విధ్వంసం 100 ఏళ్ళ విధ్వంసం జరిగిందని 10 ఏళ్ళలో. విధ్వంసం అంటే డెఫినేషన్ తెలియని వాడు, విధ్వంసానికి వ్యతిరేకంగా ఎన్నో నోరు తెరవని వాడు, విధ్వంసం చేసే వాళ్ళతో అంటగాగిన వాడు, వాళ్ళ భజన చేసి వాళ్ళ కాళ్ళు మొక్కి పదవులు తెచ్చుకున్నవాడు, ఉమ్, అటువంటి వ్యక్తి మాట్లాడితే ఏమనుకుంటాం? కాబట్టి ప్రజలకు కూడా ఓపిక ఉంటుంది, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మీకు మహాభారత కథ తెలుసు కదా, శిశుపాలుడు ఒక తప్పు చేసినా 10 తప్పులు చేసినా 50 తప్పులు చేసినా కూడా కృష్ణుడు సహించిండు. కానీ 100వ తప్పుకు మాత్రం శిరచ్ఛేదం చేశాడు. ఆ టైం వస్తుంది రేవంత్ రెడ్డికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఇది ప్రకాష్ నాతో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.